హలో ఫ్రెండ్స్, నా పేరు శివ. నా ప్రీవియస్ వీడియోలో HTMLలో ఫిగర్ అండ్ ఫిగ్ క్యాప్షన్ వరకు సెమాంటిక్ ట్యాగ్స్ చూశారు. ఈ వీడియోలో మిగతా ట్యాగ్స్ గురించి చూద్దాం. ముందుగా నావిగేషన్ ట్యాగ్ గురించి చూద్దాం. నా Vscode ఓపెన్ చేసుకుంటున్నా. బయట ఒక ఫోల్డర్లో HTML5 యాడ్ చేసి పెట్టాను. దాన్ని Vscodeలో యాడ్ చేసుకుంటున్నా. ఫైల్, యాడ్ ఫోల్డర్ టు వర్క్ స్పేస్, 4th ఫోల్డర్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు HTML5లో ఓపెన్ చేస్తున్నా. టైటిల్లో సెమాంటిక్ అండ్ నాన్ సెమాంటిక్ ట్యాగ్స్ అని ఇస్తున్నా. బాడీ లోపల nav ట్యాగ్ ఇస్తున్నా. nav ట్యాగ్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం సెట్ ఆఫ్ లింక్స్ వాడుకోవడానికి యూజ్ అవుతుంది. లైక్ గ్రూప్ ఆఫ్ కేటగిరీస్ని డివైడ్ చేస్తాం కదా, ఈ గ్రూప్ సపరేట్, ఈ గ్రూప్ సపరేట్ అన్నట్లు. అలా లింక్స్ని సపరేట్గా వాడుకోవడానికి ఈ nav ట్యాగ్ యూజ్ అవుతుంది. గ్రూప్ ఆఫ్ లింక్స్ని నేను అన్ఆర్డర్ లిస్ట్ తోటి యాక్సెస్ చేస్తున్నా. దీని లోపల లింక్స్, దీని లోపల యాంకర్ ట్యాగ్, దీని లోపల టెక్స్ట్ ఇస్తున్నా HTML అని. ఈ టెక్స్ట్ లింక్ అవ్వడానికి href =# అని ఇస్తున్నా. ఆ లింక్ ఎక్కడికి వెళ్ళదు, జస్ట్ మౌస్ కర్సర్, హ్యాండ్ కర్సర్ అవుతుంది. దీన్ని నేను కాపీ చేసుకుంటున్నా. నెక్స్ట్ CSS, నెక్స్ట్ జావాస్క్రిప్ట్, నెక్స్ట్ రియాక్ట్. ఇలా మనం అన్ఆర్డర్ లిస్ట్లో ఎందుకు వాడతామంటే, అన్ఆర్డర్ లిస్ట్లో వాడినప్పుడు ఈ లింక్స్ని మనం మ్యాక్సిమం మనకిష్టం వచ్చినట్లు మ్యానిపులేట్ చేసుకోవచ్చు, మనకిష్టం వచ్చినట్లు మార్చుకోవచ్చు. అదే ఓన్లీ యాంకర్ ట్యాగ్ తీసుకుంటే కొంచెం కష్టం. మీకు ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు అవుట్పుట్ చూపిస్తా. ఇలా వస్తాయి చూడండి. సైడ్ బై సైడ్ రావాలంటే ఇంటర్నల్ స్టైల్స్ వాడతాయి. ఇప్పుడు కొన్ని చూడండి. స్టైల్, nav, ul, display, flex, and next list, style, none. ఈ CSS ఇప్పుడు నేను టైప్ చేసేది అర్థం కాకపోతే లైట్ తీసుకోండి. నేను CSS క్లాస్ చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ nav, ul, list, margin, right 9 పిక్సెల్. చూడండి, ఇలా మనం సైడ్ బై సైడ్ ఇలా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ హెడర్ ఎలిమెంట్ చూద్దాం. వీటిని కామెంట్ చేస్తున్నా. ఈ హెడర్ ఎలిమెంట్ పేరు ఉంటాయి, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్. ఈ హెడర్ ఎలిమెంట్ వెబ్ పేజ్లో స్టార్టింగ్ ఇంట్రడక్షన్ గురించి చెప్పడానికి అండ్ సెట్ ఆఫ్ నావిగేషన్ లింక్స్, లోగో ఇమేజెస్ని ఇన్సర్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఈ హెడర్ ఎలిమెంట్ని ఆర్టికల్స్ లోపల, సెక్షన్స్ లోపల వాడుకోవచ్చు. హెడర్ ఎలిమెంట్ లోపల ఇంకొక హెడర్ ఎలిమెంట్, అడ్రస్ లోపల, ఫూటర్ లోపల హెడర్ ఎలిమెంట్ని వాడకూడదు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇందులో హెడ్డింగ్ ఇస్తున్నా.
మై వెబ్ పేజ్ అని. ఇమేజ్ లోగో ఇస్తున్నా. ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఎర్రర్ అని ఇస్తున్నా. స్టైల్ ఈక్వల్స్ టు విడ్త్ 5%. ఇమేజ్ నేమ్ తీసుకుందాం. కంట్రోల్ కాపీ, Ctrl+V పేస్ట్. నెక్స్ట్ నావిగేషన్ లింక్స్ ఇవి కాపీ చేసుకుందాం. ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. అంతే, ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నట్లు ఇలా వస్తుంది. ఇవి కొంచెం మంచిగా చేసుకుందాం. లింక్స్ని రైట్ సైడ్ పంపిద్దాం అండ్ టైటిల్ని సెంటర్లో పెడదాం. దానికి కొంచెం CSS వాడాలి. H1 ఎలిమెంట్ సెలెక్ట్ చేస్తున్నా. టెక్స్ట్ అలైన్ సెంటర్. అండ్ అన్ఆర్డర్ లిస్ట్ మొత్తం నాకు రైట్ సైడ్ రావాలి. ఫ్లోట్ రైట్. చూడండి, టైటిల్ సెంటర్కి వచ్చింది అండ్ లింక్స్ మొత్తం రైట్ సైడ్కి వచ్చాయి. ఇమేజ్ లోగా లెఫ్ట్ సైడే ఉంది. అండ్ నెక్స్ట్ మెయిన్ ట్యాగ్ చూద్దాం. వీటిని కామెంట్ చేస్తున్నా. మెయిన్ ట్యాగ్లో మనకి పేరు ఉంటాయి, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. ఈ మెయిన్ ట్యాగ్లో మనం వెబ్ పేజ్ యొక్క మెయిన్ కంటెంట్ని చూపించడానికి వాడతాం. దీని లోపల అసైడ్, నావిగేషన్ లింక్స్, కాపీరైట్ ఇన్ఫర్మేషన్, సైట్ లోగోస్ అండ్ ఫామ్స్ వీటిని వాడకూడదు. ఓన్లీ మెయిన్ కంటెంట్ని చూపించడానికి ఈ మెయిన్ ట్యాగ్ని వాడతారు. ఈ మెయిన్ ట్యాగ్ ఆర్టికల్స్ లోపల, ఫుట్టర్స్, హెడర్స్, నావిగేషన్ లింక్స్ లోపల వాడకూడదు. ఎందుకంటే మెయిన్ కంటెంట్ కాబట్టి దీని లోపల మ్యాక్సిమం ఏది వాడం. అండ్ జస్ట్ శాంపిల్గా పారాగ్రాఫ్ ఎలిమెంట్ తీసుకుంటున్నా. ఇందులో టెక్స్ట్ యాడ్ చేస్తున్నా. ఈ టెక్స్ట్ యాడ్ చేస్తున్నా. చూడండి, ఇలా వస్తుంది. జస్ట్ మీకు పారాగ్రాఫ్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లే ఉంటుంది, కాకపోతే ఇది మెయిన్ ఇన్ఫర్మేషన్ అన్నట్లు SEOకి తెలుస్తుంది, ఎందుకంటే మెయిన్ ట్యాగ్ని వాడాం కాబట్టి. ఓకే. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఫుట్టర్ కూడా పేర్ ఎలిమెంట్స్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్ ఉంటాయి. ఫుట్టర్లో మనం వెబ్ పేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తాం. లైక్ బిజినెస్కి సంబంధించింది అయితే బిజినెస్ యొక్క కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఒకవేళ బ్లాగ్స్ కానీ ఏదైనా క్రియేట్ చేసి ఉంటే ఆ పర్సన్ ఆథర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇప్పుడు కాపీరైట్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం. అండ్ కాపీ ఆల్ రైట్స్ రిజర్వ్డ్. ఇలా ఇచ్చా. సో మనకి ఫుట్టర్లో కూడా ఇంతే ఉంటుంది. ఆల్ కాపీ, ఇక్కడ కాపీ ఇవ్వలేదు, ఆల్ కాపీ రైట్స్ రిజర్వ్డ్ అని ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ నాన్ సిమాంటిక్ ట్యాగ్స్ చూద్దాం. నాన్ సిమాంటిక్ ట్యాగ్స్ మనకి డివ్ అండ్ స్పాన్. మీకు ఆల్రెడీ ఇవి ఎక్స్ప్లెయిన్ చేసా. ఈ వీడియోస్ కనుక చూడకపోతే మళ్ళీ చూడండి. మీకు ఈ సిమాంటిక్ ట్యాగ్స్ గురించి బాగా అర్థమైతే నాన్ సిమాంటిక్ ట్యాగ్స్ గురించి ఈజీగా అర్థమవుతుంది. సిమాంటిక్ ట్యాగ్స్ ఎందుకు యూజ్ చేస్తాము? వెబ్ బ్రౌజర్కి అండ్ వెబ్ డెవలపర్కి తెలుసు. మెయిన్ ట్యాగ్ మెయిన్ కంటెంట్ని చూపించడానికి వాడతామని తెలుసు. కానీ డివ్ అండ్ స్పాన్ ఎలిమెంట్స్ ఎందుకు వాడతామో వెబ్ బ్రౌజర్కి అండ్ వెబ్ డెవలపర్కి తెలియదు. బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ నాకు ఒక ఇమేజ్ వచ్చేసి ఇక్కడ కావాలి, ఇక్కడ కావాలి, ఇక్కడ కావాలని క్లయింట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. దాన్ని బట్టి ఈ స్పాన్ అండ్ డివ్ ఎలిమెంట్స్ వాడతాం, కానీ పర్టికులర్ పర్పస్కి వాడతామని లేదు. అంతే ఫ్రెండ్స్. నా నెక్స్ట్ వీడియోలో
కంప్యూటర్ కోడ్ ట్యాగ్స్ గురించి చెప్తాను. నా నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉండడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.